హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో మనకు నిఫ్టీ ఈరోజు బాగా కరెక్షన్ అయిందండి. 1.2% మనకు మెయిన్గా డౌన్ సైడ్ వెళ్ళింది. సో మిగతా మార్కెట్ కూడా ఆల్మోస్ట్ 1 to 2% డౌన్ సైడ్ వెళ్ళింది అనమాట. అన్ని సెక్టార్స్ మనము ఒక్కొక్కటి మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, వీడియోని చివరి దాకా చూడండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా మనకు వీడియో మన ఛానల్ని కూడా మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా నిఫ్టీ మనం ఈరోజు చూసుకుంటే 25,178 దగ్గర క్లోజ్ అయిందండి. సో ఎప్పుడైతే 25,400 క్రాస్ అయిందో డౌన్ సైడ్ ఆటోమేటిక్గా 25,330 ఆ ఏరియా దగ్గరకు వచ్చి కొంచెం సస్టైన్ అవ్వడానికి ట్రై చేసింది. అక్కడి నుంచి కూడా ఫర్దర్ కిందికి వచ్చి 25,178 దగ్గర మనకు క్లోజ్ అయింది. దానికి రీజన్ ఏంటో మనం చూద్దాము. 1.24% పడిందండి నిఫ్టీ ఈరోజు. 1.07% మనకు బ్యాంక్ నిఫ్టీ పడింది. 60,529 దగ్గర క్లోజ్ అయింది. ఇంకా సెన్సెక్స్ మనకు 1.16% పడింది. 81,287 దగ్గర క్లోజ్ అయిందండి. ఇంకా మిడ్ క్యాప్స్ మనకు 1%, స్మాల్ క్యాప్స్ ఒక 1% పడ్డాయండి. సో ఆన్ అండ్ అరౌండ్ అని చెప్తున్నాను, అబౌవ్ 1% మనకు కరెక్షన్ కనిపించింది అన్నమాట డౌన్ సైడే. సో ఇంకా పాజిటివ్ సెక్టార్స్ వరకు మనం మాట్లాడుకుంటే కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ అండ్ మీడియా అనమాట. ఐటీ ఎందుకు పాజిటివ్గా కంటిన్యూగా పోతుంది మనకు చూసుకున్నట్టయితే నిన్న కూడా ఐటీ పాజిటివ్గానే ఉంది, ఈ రోజు కూడా ఐటీ పాజిటివ్గానే ఉందన్నమాట. దానికి రీజన్ ఏంటి అంటే ఈ ఏఐ డిస్ట్రప్షన్కి సంబంధించి ఏదైతే మనకు న్యూస్ అనేది వస్తుందో అది అంత ఎఫెక్ట్ ఉండదు అని చెప్పి ఎప్పుడైతే మనకు న్యూస్ ఆర్టికల్స్ అనేవి రావడం మొదలయ్యాయి ఆటోమేటిక్గా కొంచెం ఐటీ ఇండెక్స్ అనేది స్టెబిలైజ్ అవ్వడం స్టార్ట్ అయింది అని చెప్పి చెప్పుకోవాలి. ఆర్ వన్ మోర్ ఆప్షన్ మనకి ఏమని కనపడుతుందంటే హెవీ కరెక్షన్ అయిందనమాట. డౌన్ సైడ్ మనకు చాలా డౌన్ సైడ్ వెళ్ళింది మనకు ఐటీ ఇండెక్స్ అనేది. సో దాని ఇంపాక్ట్ వల్ల ఏం జరిగింది అంటే ఐటీ ఇండెక్స్లో ఆటోమేటిక్గా కొంచెం బయింగ్ అనేది డౌన్ సైడ్లో వస్తుంది కదా. సో అది వచ్చింది అని చెప్పుకోవాలి. యాక్చువల్గా జనరల్గా ఏం చెప్తున్నారంటే ఎక్స్పర్ట్స్ ఐటీ ఇండెక్స్ అంత బయింగ్ ఆపర్చునిటీలో లేదని కూడా చెప్తున్నారు. కానీ స్టిల్ ఐటీ ఇండెక్స్ అయితే కొంచెం మనకు పాజిటివ్ సైడే క్లోజ్ అయిందనమాట. సో ఇంకా మీడియా కూడా ఈరోజు 0.66% వరకు పాజిటివ్ సైడే క్లోజ్ అయింది. మిగతా అన్ని సెక్టార్స్ కూడా నెగిటివ్ సైడ్ ఉన్నాయన్నమాట. ఓవరాల్గా మనకు టాప్ గెయినర్స్ లిస్ట్లో కనుక మనం చూసుకుంటే టాటా మోటార్స్, తర్వాత సిమెన్స్, తర్వాత మనం చూసుకుంటే ఎల్టీ టెక్నాలజీ సర్వీసెస్ అనమాట, తర్వాత లెన్స్కార్ట్, తర్వాత మనం చూసుకుంటే రెడింగ్టన్, తర్వాత మనం చూసుకుంటే సుప్రీం పెట్రోకెమికల్స్ అనమాట. ఇలాంటివి మనకు టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. ఇంకా టాప్ లూజర్స్ లిస్ట్లో కనుక మనం మాట్లాడుకుంటే మెయిన్గా టాప్ లూజర్స్ లిస్ట్లో టాప్ పేజెస్ స్టాక్స్ మనకు టాప్ వెయిటేజ్లో ఉన్న ఎక్కువ స్టాక్స్ మనకు ఉన్నాయన్నమాట. సో చూసుకుంటే ఒకసారి సన్ ఫార్మా, బిఎస్సి, తర్వాత విశాల్ మెగామార్ట్, తర్వాత ఎల్ఎన్టీ ఫైనాన్స్, తర్వాత జేకే టైర్స్, తర్వాత హోమ్ ఫస్ట్, ఇలాంటివి మనకు టాప్ లూజర్స్ లిస్ట్లో ఉన్నాయని చెప్పుకోవాలి. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఇంకా హైలైట్ న్యూస్ ఆఫ్ ద డేలోకి వెళ్ళిపోదాం ఈరోజు. సో మనకు జీడిపి డేటా వచ్చిందండి. సో ఇది లేటెస్ట్ డేటా అని చెప్పుకోవాలి అండ్ న్యూ రూల్స్ ప్రకారంగా వస్తున్న డేటా అని కూడా మనం క్లియర్గా చెప్పుకోవాలి. జీడిపి డేటా 7.6% వచ్చిందండి. యాక్చువల్ వర్సెస్ మనకు 7.6 యాన్యువల్ అనమాట. యాన్యువల్లో మనకు 7.6 ఎంతైతే ఎక్స్పెక్ట్ చేసామో అంతే వచ్చింది. 7 ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగానే వచ్చిందని చెప్పుకోవాలి. ఇయర్ ఆన్ ఇయర్కి సంబంధించింది అనమాట ఇది. ఇంకా మనకు క్వార్టర్ ఆన్ క్వార్టర్ వరకు చూసుకుంటే 7.8% వచ్చింది. ఎక్స్పెక్టెడ్ వచ్చేసి 7.6% అనమాట. సో ఆన్ ఎక్స్పెక్టెడ్ కంటే కూడా బాగా వచ్చిందని చెప్పుకోవాలి. మెయిన్గా క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఎందుకు చూస్తున్నాము అని నేను చెప్తున్నానంటే ఇది 50% టారిఫ్ అనేది ఎప్పుడైతే ట్రంప్ విధించాడో దానికి సంబంధించిన డేటా ఇది. సో ట్రంప్ 50% టారిఫ్ వేసినా సరే మన గ్రోత్ ఎఫెక్ట్ కాలేదు అని చెప్పడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో ట్రంప్ టారిఫ్ మన ఎకానమీ మీద, ఓవరాల్ ఎకానమీ మీద ఎఫెక్ట్ చూపించలేదు. సర్టన్ సెక్టార్స్ వరకు మాత్రమే ఇంపాక్ట్ చూపించింది. ఓవరాల్ మిగతా సెక్టార్స్ గ్రోత్ అంతా బాగుండడంతో ఏవైతే ఎఫెక్ట్ కాలేదో వాటి సెక్టార్స్ గ్రోత్ ఓవరాల్గా బాగుండడంతో మనకు క్వార్టర్లీ డేటా అనేది క్లియర్గా చూపించడం ఏంటంటే ఓవరాల్ డేటా మనకు క్లియర్గా ట్రంప్ టారిఫ్ అనేది ఎంత ఇంపాక్ట్ అనేది మన ఎకానమీ మీద చూపించలేదు అని చెప్పి ఓవరాల్ నెంబర్స్ అనేది చెప్తున్నాయి అనమాట. సెక్టార్ స్పెసిఫిక్గా వెళ్ళినప్పుడు మనకు కొన్ని సెక్టార్స్లో కనబడుతుంది, అది మీకు తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఫిషరీస్, టెక్స్టైల్స్, ఇలాంటి సెక్టార్స్లో మనకు ఇంపాక్ట్ కనపడింది అనేది మనకు ముందు నుంచి మనం చెప్పుకుంటున్నాం, ఇంపాక్ట్ ఉంటుందని చెప్పుకుంటున్నాం. సో ఆ సెక్టార్ స్పెసిఫిక్గా ఉంటుంది తప్ప ఓవరాల్ నెంబర్స్ పరంగా చూసుకుంటే మనకు పెద్దగా ఇంపాక్ట్ పడింది లేదు అని చెప్పి మనం ఇది చెప్పుకోవచ్చు అనమాట. ఈ నెంబర్స్ కూడా అదే మనకు క్లియర్గా సజెస్ట్ చేస్తున్నాయి. సో ఇంకా
ఈరోజు మార్కెట్ కిందికి పడడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇదే అనమాట. యుఎస్ ఎంబసీకి సంబంధించిన న్యూస్ అనమాట. ఇది ఏంటంటే యుఎస్ ఎంబసీ ఇన్ ఇజ్రాయెల్, జెరూసలంలో ఉన్న ఎంబసీ ఏదైతే ఉందో వాళ్ళు క్లియర్ గా సెక్యూరిటీ గైడ్ లైన్స్ అనేది ఇష్యూ చేశారనమాట. ఇమీడియట్ గా ఇజ్రాయెల్ ని వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పి. సో వాళ్ళ ఫ్యామిలీస్, అక్కడ మనకు వర్క్ చేసే ఫ్యామిలీస్ కానీ లేకపోతే వాళ్ళ సిటిజన్స్ కానీ అందరినీ అరెస్ట్ చేశారనమాట. సో కన్ఫర్మ్ గా అటాక్ ఉండే ఛాన్స్ ఎక్కువగా కనపడుతుంది. దానికి కారణం ఏంటంటే ఈ యుఎస్ అండ్ ఇరాన్ టాక్స్ ఏవైతే నడుస్తున్నాయో అది ఫుల్ఫిల్ కాలేదు న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి అని చెప్పి మనం చెప్పుకోవాలి. సో ఖచ్చితంగా యుఎస్ అటాక్ చేసే ఛాన్స్ ఉంది. మరి ఇజ్రాయెల్లో ఎందుకు వెళ్ళిపోండి అన్నారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ యుఎస్ కనుక ఖచ్చితంగా ఇరాన్ మీద అటాక్ చేస్తే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇరాన్కి ఇజ్రాయెల్ అవుతుంది. కాబట్టి ఇజ్రాయెల్నే జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారనమాట. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, పిఎం మోడీ గారు స్టార్ట్ అయిపోయారు, ఇండియాకి ఆల్రెడీ వచ్చేసారు. కాబట్టి ఇండియాకి ఎప్పుడైతే మోడీ గారు వచ్చేసారో ఆటోమేటిక్గా ఈ సెక్యూరిటీ అలర్ట్స్ అయితే జారీ చేశారనమాట. సో ఈ న్యూస్ అనేది మెయిన్గా ఖచ్చితంగా అటాక్ జరగబోతోంది అని చెప్పి ఎప్పుడైతే అనుకున్నారో ఆటోమేటిక్గా మనకు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా పెరిగాయి. సో దాని ఇంపాక్ట్ కూడా మనకు కనబడుతుంది అనమాట. సో ఓవరాల్గా ఇది హైలైట్ అయితే, ఇంకొక హైలైట్ న్యూస్ చూడండి. యుఎస్ కామర్స్ సెక్రటరీ మనకు హార్వర్డ్ లుటనిక్ వచ్చేసి మనకు ఇండియాలో ఉన్నారనమాట. సో ఇండియాకి వచ్చారు ఆయన. సో ఓవరాల్గా మనకు ఈ ట్రేడ్ టాక్స్ అనేది నడుస్తుంది. ఎస్పెషల్లీ ఈ ట్రేడ్ కన్ఫ్యూజన్స్ అనేవి కూడా మనకు కొంచెం అన్సర్టెనిటీని క్రియేట్ చేస్తున్నాయి మార్కెట్ పరంగా చెప్పుకోవాలి. దానికి కారణం ఏంటంటే యుఎస్ సుప్రీంకోర్టు ఇచ్చిన టారిఫ్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో చెల్లదు అని, తర్వాత ట్రంప్ ఓవరాల్ టారిఫ్ పెట్టడం 10%, తర్వాత దాన్ని 15 చేస్తానని చెప్పడం. బట్ ఇప్పటికైతే ఇంకా 15% చేయలేదు, ఇప్పటికి నేను వీడియో చేసే టైంకు. సో ఇంకా చేయలేదన్నమాట. సో ఈవినింగ్ ఏమైనా న్యూస్ వస్తుందేమో తెలియదు మనకు. బట్ ఇప్పటికైతే అట్ ప్రజెంట్ 10% మీదే మొత్తం అందరి మీద 10% టారిఫ్ ఉంది. బట్ మనం డీల్ పరంగా కుదుర్చుకున్న ఫస్ట్ డీల్ మనం కుదుర్చుకోలేదు, ఓన్లీ ఒక ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ అయితే మనం రాసుకున్నాం అనమాట. సో ఆ అగ్రిమెంట్ పరంగా ఏంటంటే 18% మనం టారిఫ్లో ఉంటాము. సో మనకు ఇప్పుడు అట్ ప్రజెంట్ గూడ్స్ పరంగా, గూడ్స్ ఏవైనా సరే ఇప్పుడు కొత్తగా చేస్తే కనుక అరేంజ్మెంట్స్ అనేది చేసుకుంటే కనుక ఓన్లీ 10% టారిఫ్ పెట్టే ఛాన్స్ ఉంటుంది అనమాట. కాబట్టి మనం చూసుకున్నట్టయితే ఈ అన్సర్టనిటీ ఏదైతే ఉందో దానివల్ల మనకు కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. సో మార్కెట్ కూడా దానికోసం ఒక క్లారిటీ కోసం వెయిట్ చేస్తుంది అని చెప్పుకోవాలన్నమాట. ఇంకా మెయిన్గా వన్ మోర్ విఐపి అరైవ్డ్ ఇన్ ఇండియా అనమాట. కెనడా ప్రైమ్ మినిస్టర్ ఇండియాకి వచ్చారు, ముంబైకి వచ్చారనమాట ఈరోజు మధ్యాహ్నం. సో ఓవరాల్గా మనకు ఏ డీల్స్ ఉంటాయనేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మెయిన్గా ఏఐకి సంబంధించి ఉంటుంది, తర్వాత సివిల్ న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి ఉంటుంది, అండ్ ఆయిల్ డీల్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా చూడాలి కెనడాతో ఎలాంటి డీల్స్ ఉంటుంది అనేది. మెయిన్గా మనకు డిప్లొమాటిక్గా కొంచెం కెనడాతో టైస్ అనేవి లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగాలేదు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మనకు జస్టిన్ ట్రూడో ఉన్నప్పుడు మనకు టైస్ అనేవి బాగాలేవు. ఇప్పుడు మళ్ళీ కొంచెం మనకు ఈయన వచ్చిన తర్వాత, కొత్త ప్రైమ్ మినిస్టర్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చూడాల్సింది ఉందన్నమాట. సో చూద్దాం ఎలా జరుగుతుంది, ఆ టాక్స్ ఏం జరుగుతాయి అనేది. ఓవరాల్గా ఇంకా గోల్డ్ ఏమో 1.6 lakhs దగ్గర ఉందండి ఈరోజు. స్లైట్లీ పాజిటివ్గా ఉంది, 0.4%, 0.5% పాజిటివ్గా ఉంది. ఇంకా సిల్వర్ మనకు కొంచెం హైలోనే క్లోజ్ అయింది అనమాట, 2.5% వరకు పెరిగింది. 2,66,000 అబౌవ్ మనకు ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. అండ్ క్రూడ్ ఆయిల్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, $72 పర్ బ్యారెల్ క్రాస్ అయ్యింది. సో ఇది మనం చెప్పుకున్నాం యాక్చువల్గా మనకు 62 దగ్గర ఉండే క్రూడ్ ఆయిల్ మనకు ప్రైజెస్ కాస్త దాదాపు 72 దగ్గరకు వచ్చేసాయి. ఇప్పుడు 75-80 క్రాస్ అయినా కూడా ఆశ్చర్యపోకర్లేదు. ఒకవేళ అటాక్ చేస్తే మాత్రం ఇమీడియట్ సర్జ్ ఉండే ఛాన్స్ అయితే నాకు కనబడుతుంది క్రూడ్ ఆయిల్కి సంబంధించి. ఇంకా రూపీ కూడా కొంచెం వీక్ అయిందని 91.06 దగ్గరికి వెళ్ళింది. 90.9 దగ్గర ఉండేది, కాస్త మనకు ఒక 16 పైస్ వరకు డౌన్ సైడ్ వెళ్ళింది. ఓవరాల్గా జియోపొలిటికల్ టెన్షన్స్ ఉండడము, తర్వాత ఎఫ్ఐ అవుట్ఫ్లో ఉండడం అనేది మనకు బాగా నెగిటివ్గా పనిచేసిందని చెప్పుకోవాలి. దానివల్ల రూపీ కూడా కొంచెం వీక్ అయింది. మేబీ ఇక్కడ నుంచి మళ్ళీ 90.8, 90.9కి వచ్చి స్టెబిలైజ్ అయ్యే ఛాన్స్ నాకైతే కనబడుతుంది అనమాట. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఓవరాల్గా ఇదే అనమాట ఈరోజు హైలైట్ న్యూస్ ఆఫ్ ద డే. వీడియోని చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే మళ్ళీ తప్పకుండా వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ టేక్ కేర్, బై బాయ్ అండ్ గుడ్ నైట్.